హాయ్ చిల్డ్రన్, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. మీరందరూ కూడా ఇంట్లోనే సేఫ్గా ఉండి టీచర్స్ ఇచ్చేటువంటి వర్క్స్ని రెగ్యులర్గా కంప్లీట్ చేయండి. చూడండి, మనం ఆల్రెడీ ఫస్ట్ లెసన్ అవర్ అర్త్ అనేటువంటి లెసన్లో దానికి రిలేటెడ్గా నేను చాలా వీడియోస్ మ్యాటర్ మీకు పోస్ట్ చేశాను. సో కాబట్టి ఫస్ట్ లెసన్ అందరూ కూడా టెక్స్ట్ బుక్ కంపల్సరీ చదివి పాయింట్స్ రాయండి, ఓకేనా? సో మనకి నెక్స్ట్ 12th చాప్టర్, మీ టెక్స్ట్ బుక్లో 12th చాప్టరు చేంజింగ్ కల్చరల్ ట్రెడిషన్స్ ఇన్ యూరోప్ 1300 to 1800. సో ఈ లెసన్ మీకు ఉంటుంది. యూ హ్యావ్ టు గో త్రూ దట్ లెసన్, చేంజింగ్ కల్చరల్ ట్రెడిషన్స్ ఇన్ యూరోప్ 1300 to 1800. సో మీరు కంపల్సరీ టెక్స్ట్ బుక్ చదవాలి. సో రీడింగ్ ఈజ్ ద బెస్ట్ హ్యాబిట్. So if you read well, you can think well. If you think well, you can write well. Did you understand? సో కాబట్టి మీరు ఖచ్చితంగా టెక్స్ట్ బుక్ చదివి అండర్లైన్ చేసి పాయింట్స్, అందులో వర్డ్స్ ఏమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ సెర్చ్ ఇన్ అవర్ గూగుల్ సెర్చ్ మెసెంజర్ ఆర్ యూ కెన్ ఆస్క్ ద టీచర్స్. ఓకే, ఇక్కడ చూడండి మనకి చేంజింగ్ కల్చరల్. వాట్ ఈస్ ఇట్ ద నేమ్ ఆఫ్ ద లెసన్? చేంజింగ్ cultural traditions in Europe. See children, we frequently hear these words, culture, tradition అనే వర్డ్స్ మనం ఫ్రీక్వెంట్గా వింటుంటాం, isn't it? సో ట్రెడిషన్ ఏంటంటే, కల్చర్ అంటే ఏంటి? we see that we may have some habitual actions అంటే ఏంటి? మనకి రెగ్యులర్గా మనం చేసేటువంటి కొన్ని రకాల యాక్షన్స్. సో దే బికమ్ ఇన్ గ్రాడ్యువల్ మీన్ టైమ్ they become as what? tradition of our family or tradition of our, చూడండి ఇది మా ఆచారం కాదండి, లేదా మా సాంప్రదాయం కాదండి అని మనం చెప్తుంటాం. సో దెన్ ఇట్ విల్ బికమ్ ఇన్ లాంగ్ రన్ యాజ్ ఎ కల్చర్. సో వెన్ యూ సీ ఈవెన్ అవర్ ఇండియన్ కల్చర్ ఆల్సో హ్యాస్ గాట్ లాట్ ఆఫ్ చేంజెస్. చాలా మార్పులు మన ఇండియన్ కల్చర్లో కూడా జరిగింది బికాజ్ ఆఫ్ మేబీ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఫారిన్ కల్చర్. సో డిఫరెంట్ కల్చర్స్ అన్నీ కూడా మన ఇండియన్ కల్చర్ మీద ఇన్ఫ్లుయెన్స్ చేయడం వల్ల మన కల్చర్లో కూడా చాలా చేంజెస్. సో హౌ డూ యూ నో అబౌట్ దిస్? ఇఫ్ యూ బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి మనకి ఇప్పుడు మోడర్న్, యు ఆర్ యాక్చువల్లీ వాట్ ద వే ఆఫ్ వేరింగ్ యువర్ డ్రెస్. సో ఇప్పుడు మీ వెన్ యూ ఆస్క్ యువర్ ఫోర్ ఫాదర్స్, సో వాళ్ళు వేసుకునేటువంటి ఆచారం పద్ధతులు, సో ఫుడ్ హ్యాబిట్స్, యూ సీ దట్ నవే డేస్ యూ ఆర్ వాట్ యాక్చువల్లీ మోడర్న్ టైమ్స్లో మీకు ఏంటి పిజ్జాస్ అని, బర్గర్స్ అని, లైక్ నూడిల్స్ అని, వీటిని ఎక్కువగా మీరు ప్రిఫర్ చేస్తున్నారు. సో వాట్ ఇట్ వాజ్ నాట్ దేర్, దీస్ ఫుడ్ హ్యాబిట్స్ వర్ నాట్ దేర్ ఇన్ అవర్ చైల్డ్హుడ్. సో అలాగేంటి మనకి కల్చర్ అనేది ఎప్పటికప్పుడు ట్రెడిషన్ అనేది మారుతూ ఉంటాయి. సో లైక్ దట్ డ్యూరింగ్ ద 1300 to 1800 ఈ కల్చరల్ చేంజ్ అనేది యూరోప్లో కూడా జరిగింది. దట్ ఈస్ వాట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఇన్ దిస్ చాప్టర్. ఓకే చిల్డ్రన్, యూ అబ్జర్వ్ హియర్ దట్ in this outline map of world, what is it we can see here? That European continent. So European continent అనేది one of the continents, you know that it is located in world map, okay, which is located towards the west side of Asia. Okay, you see that this is what actually present day European map. Can you observe what do you see in this map? Actually you can see different countries. No, you can observe different countries. Can you tell what kind of map is this called? Yeah, very good. It's a political map. What is it? It's a political map. దీన్ని మనం ఏమంటాం? పొలిటికల్ మ్యాప్ అంటాం. Why is it called a political map? Europe political map, because it is showing only the names of countries. I think you are actually aware of Europe continent in a 7th classలో మీకు ఉంది. ఇక్కడ చూడండి, యూ కెన్ ఫైండ్ సమ్ ఆఫ్ ద కంట్రీస్ ఇన్ ద సౌత్లో మీకు కొన్ని కంట్రీస్ కనిపిస్తున్నాయి. ఇక్కడ సౌత్లో మనకి సౌత్ డైరెక్షన్లో వాట్ ఆర్ దీస్ కంట్రీస్ యూ ఫైండ్ ఇన్ ద సౌత్? యూ సీ దట్ హియర్ ఇన్ ద సౌత్ డైరెక్షన్ ఇటలీ వీ హ్యావ్. సో వాట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ ఇటలీ? రోమ్. యూ సీ దట్. సో లైక్ హియర్ వీ హ్యావ్ గ్రీస్ కంట్రీ. హియర్ యూ సీ దట్ టర్కీ. Okay, Turkey is extended both in Europe and Asia, like Spain, Portugal, France, Germany, Poland. ఇవన్నీ కూడా ఏంటి? నార్త్ కంట్రీస్. దీస్ ఆర్ సౌత్ కంట్రీస్. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ పొలిటికల్ మ్యాప్ ఆఫ్ యూరోప్ యొక్క పొలిటికల్ మ్యాప్.
But how was it during the time of ancient times? Ancient time లో పూర్వకాలంలో ఏన్షియంట్ టైంలో యూరోప్ అనేది ఎలా ఉండేది? సో ఇట్ వాజ్ యాక్చువల్లీ రూల్డ్ బై అన్ ఎంపైర్. వాట్ ఈస్ దట్ ఎంపైర్ కాల్డ్ హియర్? రోమన్ ఎంపైర్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ దిస్ ఎంపైర్? రోమన్ ఎంపైర్. ఓకే, సో దిస్ రోమన్ ఎంపైర్ రూల్డ్ దిస్ కంట్రీ, దిస్ కాంటినెంట్. ఈ కాంటినెంట్ రూల్ చేసినటువంటి ఒక ఎంపైర్ని రోమన్ ఎంపైర్ అంటారు. See, like we were also having no ancient empires in our country in ancient times. What they were called actually like Mauryan Empire. So Mauryan Empire అనేది ఉండేది మనకి. ఓకే, so we used to have Roman Empire in our ancient times, which ruled our country, the first empire of our country. మన ఇండియాలో ఫస్ట్ రూల్ చేసినటువంటి ఒక ఎంపైర్ పేరు రోమన్ ఎంపైర్ అనేటువంటిది మనం ఏన్షియంట్ టైంలో మన ఇండియాలో ఉండేది. ఓకే, ఓకే, చూడండి ఇక్కడ డ్యూరింగ్ ద ఏన్షియంట్ పీరియడ్ ఇట్ వాజ్ రూల్డ్ బై అన్ ఎంపైర్ కాల్డ్ రోమన్ ఎంపైర్. See, during this time you can see here in this map two major cities have been shown here. What they are? ఇక్కడ చూడండి Rome, Alexandria. Okay, Rome is actually present capital of Italy country capital ఇది. Okay, whereas Alexandria you find in ఈజిప్ట్లో ఉంటుంది, నార్త్ పార్ట్ ఆఫ్ ఈజిప్ట్. ఓకే, టర్కీ like you find these are what actually the parts of areas which were under the rule of Roman Empire in the year 117 టైంలో వీళ్ళ కంట్రోల్లో ఉన్నటువంటి రోమన్ ఎంపైర్ కంట్రోల్లో ఉన్నటువంటి ప్లేసెస్ అన్నమాట. ఓకే, did you understand? You see that great cities of Roman Empire, two major cities. What they are just now we have seen Alexandria and Rome. So you see that the cities which are shown in this picture, Rome city. So you see this is Alexandria city. Okay, see what are the greatness of these ancient cultures? ఈ ancient cultures యొక్క greatness ఏంటి? So there were many different sculptures అంటే ఏంటి? మనకి శిల్పాలు అనమాట, తయారు చేయడం, పెయింటింగ్స్, buildings were constructed, large buildings, and there were literature, philosophy. Like I think you heard about Latin language, one of the ancient languages like Sanskrit of India. So it is one of the languages of Roman Empire, Latin. So most of our English words also actually they have got origination from Latin words also. Like philosophy ఏంటంటే అప్పట్లో చాలామంది గొప్ప philosophers ఉండేవారు. They used to write many books and all about society and all. And science was also developed in this ancient period. Okay, so this is what we find during the time of the scene. We find here Augustine అనేటువంటి ఆయన who was actually one of the emperors of Rome. We know that how actually we have got a name of one of the names of our months like August. So the month of August has got its name from this king name, Augustine. During the time of Augustine, you see that
this has been reached to high point. So the culture, particularly this kind of paintings, sculptures and all during the time of 13 BC, 13 BC. You see that, and you see that some of the monuments you can find here. This is a very famous monument we come across. ఇది మనకి చాలా సినిమాల్లో కూడా చూపిస్తాడు, పర్టికులర్లీ గ్లాడియేటర్ మూవీ మీరు చూసారు కదా, గ్లాడియేటర్ మూవీ. సో వాట్ ఈజ్ ఇట్ యాక్చువల్లీ? గ్లాడియేటర్ మూవీలో మీరు ఒక స్లేవ్స్ని కింగ్ ఎంపరర్, సో వెన్ దే టేక్ ఇన్ టు కస్టడీ, సో వాళ్ళు ఒక యానిమల్ టైగర్ని పంపిస్తారు. సో దాంతో వాళ్ళు ఫైట్ చేయాలి. సో అదర్వైజ్ దే విల్ వాట్ యాక్చువల్లీ హ్యావ్ టు డై, చనిపోవాలి, అది చంపేస్తుంది అనమాట. సో దట్ కైండ్ ఆఫ్ ఇట్స్ ఎ క్రూయల్ గేమ్. ఇట్స్ ఎ క్రూయల్ గేమ్ విచ్ యూస్ టు బి ప్లేడ్ ఇన్ రోమ్. Okay, you see that another one, Battle of Rome and Barbarians. This is what a sculpture. You see, this is a Colosseum in Rome. Okay, this is what actually Roman temples. You find temples in Rome. Okay, so these are what different monuments you find here. This is what actually the bridge which was constructed by them, and this is also one kind of a monument. These are all what actually come under what actually archaeological sources of Roman Empire. Like you see that paintings you find here, different kinds of paintings. Okay, so see, this is what such a beautiful and ancient culture of Rome. Okay, you study about this one, children, once in our textbook. Go through